Hope I am audible to everyone. Please let me know if I am audible so that I can adjust my application. Am I audible? నా మాట మీకు వినిపిస్తుందా? Am I audible now? నా వాయిస్ లౌడ్ గానే ఉంది కదా ఇప్పుడు? Yes, I am speaking louder. Please speak with your headphones. Earphones తో కూర్చోండి, మీకు వినపడట్లేదు అంటే. Okay, today we are going to discuss about effective content planning for online platforms. Okay, online platforms ki content అనేది ఎలా ప్లాన్ చేయాలి. So what we have discussed yesterday ఏం డిస్కస్ చేసుకున్నాం, డిజిటల్ బ్రాండింగ్ అంటే ఎలా మనం డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనేది ఎలా చూస్ చేసుకోవాలి, ఎన్ని టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఉంది, ఈమెయిల్ మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్, జస్ట్ ఇంట్రడక్షన్ కదా నిన్న. సో ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ ఇంపార్టెంట్, so what is the difference between traditional marketing and digital marketing? Digital marketing ki traditional marketing ki difference enti? Enduku businesses anni digital marketing వైపే వస్తున్నాయి? So these are all the things we have discussed yesterday. నిన్న ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. ఎందుకు డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద వస్తున్నాయంటే అన్ని బిజినెసెస్ బికాస్ స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువైంది కదా, పీపుల్ ఆర్ యూజింగ్ స్మార్ట్ ఫోన్స్. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు అండ్ పీపుల్ ఆర్ అవైలబుల్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఎక్కువ టైం ని స్పెండ్ చేస్తున్నారు. ఓకే, సో దే వాంటెడ్, సో వాళ్ళు న్యూస్ పేపర్ చూడడం కానీ, పాంప్లెట్స్ చూడడం కానీ ఇవన్నీ చేయట్లేదు. సో దే ఆర్ అడిక్టెడ్ టు సోషల్ మీడియా. సో వాళ్ళకి ఏం కావాలి అన్నా కూడా దే ఆర్ కమింగ్ అండ్ సర్చింగ్ ఇన్ గూగుల్. ఏంటి, how is the service, how is the product, and whatever the question they have, they are coming to the Google and they are searching their queries. Okay, this is what happening. So traditional marketing end అయిపోయిందని కాదు, it has its own value. Traditional marketing కి own value ఉంది, but traditional marketing ని dominate చేసేలాగా digital marketing అయితే ఉంది. ఓకే, కంటెంట్ మార్కెటింగ్ అండ్ వాట్ ఈజ్ ఇట్. ఈరోజు మనం కంటెంట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాం. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్, కంటెంట్ మార్కెటింగ్ కూడా ఒకటి డిజిటల్ మార్కెటింగ్. దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. సో కంటెంట్ మార్కెటింగ్ ఈజ్ అ స్ట్రాటజీ టు అట్రాక్ట్, ఎంగేజ్, ఓకే, సో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి అండ్ వాళ్ళని
ఎంగేజ్ చేయడానికి అండ్ రీటైన్ ఆడియన్స్ బై క్రియేటింగ్ అండ్ షేరింగ్ రిలవెంట్ ఆర్టికల్స్, వీడియోస్, పోడ్కాస్ట్ అండ్ అదర్ మీడియా. సో ఇఫ్ యూ కెన్ సీ ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, మనం ఇందులో ఏదో ఒక యాడ్ చూస్తూనే ఉంటాం. వాట్ వీ హ్యావ్ దట్టు మనం రిలవెంట్ గా సెర్చ్ చేసినవే వస్తాయి, రికమెండేషన్ సజెషన్స్ కింద వస్తాయి. అండ్ వీడియోస్, పోడ్కాస్ట్ కూడా అంతే, మనం ఏదైతే సెర్చ్ చేస్తామో దానికి రికమెండేషన్స్ వస్తాయి. అండ్ ఆల్సో అకార్డింగ్ టు ద లొకేషన్, లోకల్ వాళ్ళకి తెలుగులో వస్తాయి, ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి తెలుగులో వస్తాయి యాడ్స్ అన్ని. అండ్ లోకల్ అడ్వర్టైజ్మెంట్స్ అన్ని కర్ణాటక వాళ్ళకి కన్నడలో వస్తాయి, చెన్నై వాళ్ళకి తమిళ్లో వస్తాయి. ఒక అకార్డింగ్ టు ద లొకేషన్ బేస్డ్ కూడా మనం వీ కెన్ క్రియేట్ కంటెంట్. So it's completely a strategy to attract, engage and retain audience by creating. మనం క్రియేట్ చేసి మనం ఒక కంటెంట్ ని క్రియేట్ చేసి దాన్ని షేర్ చేయడం. ఓకే, అగైన్ మళ్ళీ రాస్తున్నారు ఎందుకు లావణ్య, ఎందుకు స్క్రీన్ మీద ఎందుకు రాస్తున్నారు? నేను అంతా చెప్పాను కదమ్మా రాయకూడదని. దీస్ ఆర్ ద ఎటికెట్స్ యూ హ్యావ్ టు ఫాలో, రైట్? వాట్ ఈస్ ప్లానింగ్ కంటెంట్ అంటే, కంటెంట్ ప్లాన్ చేయడం అంటే ఏంటి? A content strategy is a plan for creating, distributing, measuring and optimizing. సో మనకు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక కంటెంట్ డిజైన్ చేసి, ఇప్పుడు నాకు ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ నేను సేల్ చేసుకోవాలి. ఓకే, నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ ని నేను సేల్ చేసుకోవాలి. సో దానికి సంబంధించిన కంటెంట్ ని నేను ఒక వీడియో లాగా క్రియేట్ చేసి, నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ ని నేను వీడియో క్రియేట్ చేసి దానికి మంచి వైరల్ ట్రెండింగ్ సాంగ్ అనేది, మ్యూజిక్ సాంగ్ నేను యాడ్ చేసి, సో నేను దాన్ని పోస్ట్ చేసుకుంటాను. ఎందుకు నేను క్రియేట్ చేస్తున్నాను ఆ కంటెంట్ అలాగా? ఆ కంటెంట్ నేను అలా ఎందుకు క్రియేట్ చేస్తున్నాను? బికాస్ ఐ వాంట్ టు అట్రాక్ట్, ఐ వాంట్ టు గెయిన్ మోర్ అటెన్షన్ ఫ్రమ్ ద ఆడియన్స్. ఆడియన్స్ నుంచి అటెన్షన్ ఎక్కువ గెయిన్ చేసుకోవాలి అని, అంటే వాంటెడ్ గా చేస్తున్నాను నేను ఇవన్నీ. ఓకే, సో ఎక్కువ రీచ్ అవ్వాలి అని. సో ఐఎమ్ క్రియేటింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ టు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. ఒక్కొక్క ప్లాట్ఫామ్, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కి నేను దాన్ని షేర్ చేసుకుంటున్నాను. ఓకే, ఇట్ ఈస్ అబౌట్ మోర్ దాన్ జస్ట్ రైటింగ్ కంటెంట్. అంటే జస్ట్ కంటెంట్ రాసి పోస్ట్ చేయడమే కాదు, అండ్ వీ హ్యావ్ టు థింక్ స్ట్రాటజికలీ. అంటే ఇది వర్కౌట్ అవుతుందా, ఏ కంటెంట్ బాగా వర్కౌట్ అవుతుంది, ఏ ఛానల్కి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కి రీల్స్ బాగా వర్కౌట్ అవుతాయి, అండ్ యూట్యూబ్ కి ఏం బాగా వర్కౌట్ అవుతాయి. అంటే కుకింగ్ ఛానల్ అనుకోండి, నేను ఐ వాంట్ టు గెయిన్ ఫాలోయర్స్ ఫర్ మై కుకింగ్ ఛానల్ అనుకోండి. సో యూట్యూబ్ ఇస్ ద బెస్ట్, క్రియేటింగ్ ద లాంగ్ లెంత్ వీడియో ఇస్ ద బెస్ట్. సో నేను లాంగ్ లెంత్ వీడియోని షార్ట్ గా ఒక రీల్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను. న్యూ వీడియో ఈజ్ అప్డేటెడ్ ఇన్ యూట్యూబ్, గో అండ్ చెక్ దేర్, click the link below to watch my entire video in the YouTube అని నేను ఒక లింక్ పెడతాను. సో దిస్ ఈజ్ హౌ మనం ఒక ప్లాన్ తో చేస్తున్నాం. ఒక్కొక్క ఏ ప్లాట్ఫామ్ కి ఏ కంటెంట్ బాగా వర్క్ అవుతుంది అని మనం చూస్ చేసుకొని మనం ప్లాన్డ్ గా డిజైన్ చేసుకుంటున్నాం. ఓకే, 6 steps to create effective content strategy. Okay, what are those 6 steps? Effective content strategy create చేయాలంటే there are 6 steps. So what are they? First thing, define your goals. What is your goal? మీ గోల్ ఏంటి? సేల్స్ అవ్వడమా, లేదంటే మీకు ఫాలోవర్స్ రావడమా, ఓకే వ్యూస్ ఎక్కువ కావాలా? సో వాట్ ఈస్ యువర్ గోల్? మీ గోల్ ఏంటో మీరు ఫస్ట్ డిఫైన్ చేసుకోవాలి. అండ్ మీరు ప్రోడక్ట్ సేల్ చేయాలనుకుంటున్నారా, లేదంటే మీరు ఒక సర్వీస్ ఇవ్వాలి అనుకుంటున్నారా? సర్వీస్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంటెంట్ రైటర్ అనుకోండి, సో యు ఆర్ అప్రోచింగ్ బిజినెసెస్ కి హెల్ప్ చేస్తాను అని మీరు ఒక ప్లాన్ పెట్టుకున్నారు, ఒక గోల్ పెట్టుకున్నారు. సో యు ఆర్ సర్చింగ్ ఫర్ బిజినెసెస్. ఎవరైతే మైక్రో అండ్ స్మాల్ బిజినెసెస్ స్టార్ట్ చేశారో మీరు వాళ్ళని అప్రోచ్ అవుతారు, వాళ్ళని టార్గెట్ చేస్తారు ఎక్కువ. సో వాట్ ఈస్ యువర్ గోల్? మీ గోల్ ఏంటి అండ్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్, ఐడెంటిఫై యువర్ ఆడియన్స్. హూ ఈజ్ యువర్ ఆడియన్స్? ఆ ప్రోడక్ట్ కొనేది ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉమెన్ కి మాత్రమే డిజైన్ చేశారనుకోండి, ఒక షూ ఏదైనా ఉమెన్ కి మాత్రమే డిజైన్ చేశారనుకోండి,
సో అది ఎవరు ఉమెన్ కోసం డిజైన్ చేశారు కాబట్టి హూ ఇస్ యువర్ ఆడియన్స్ నా ఉమెన్ అంతా మీ ఆడియన్స్ అవుతారు. అండ్ ఆల్సో దెర్ ఇస్ అ పర్టికులర్ ఏజ్. ఓకే, ఒక 20 దాటిన తర్వాతను, సో 20 దాటిన తర్వాత 40 బిలో ఉన్న వాళ్ళంతా మీ ఆడియన్స్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో హూ ఈజ్ యువర్ ఆడియన్స్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. స్టూడెంట్స్ ని టార్గెట్ చేయాలనుకుంటున్నారా? అంటే మీ సర్వీసెస్ ఎవరికి సూటబుల్ అవుతాయి? టార్గెట్ ఇన్ ద సెన్స్ మీ సర్వీసెస్ ఎవరికి సూటబుల్ అవుతాయి. సో ఉమెన్ కి డిజైన్ చేసిన షూ మనం మెన్ కి రికమెండ్ చేయలేము కదా. సో హూ ఈజ్ యువర్ ఆడియన్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫస్ట్. అండ్ నెక్స్ట్, content ideas. What are the ideas you are getting? Whatever the ideas you are getting, you have to make a note of it. ఇప్పుడు ఒక రీల్ చేయాలనుకుంటున్నారా, లేదంటే పోస్ట్ ఏదైనా పోస్ట్ పెట్టాలనుకుంటున్నారా? ఫర్ ఇన్స్టెన్స్ ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే, సో వాట్ ఎవర్ ద కంటెంట్ అంటే ఇప్పుడు బ్యాక్ స్క్రీన్ వెనకాల జరిగే మిస్టేక్స్ అన్ని మనకు వీడియో తీసి చూపిస్తారు బ్యాక్గ్రౌండ్ లో. ఓకే, తర్వాత ఏదైనా లైవ్ చేయాలి అనుకుంటున్నారు. సో వాట్ ఎవర్ ద ఐడియాస్ యు ఆర్ గెటింగ్. ఇప్పుడు మీరు ఒక ఏదైనా ట్రెండింగ్ సాంగ్ విన్నప్పుడు నేను నా ప్రోడక్ట్ ఇలా నేను డిజైన్ చేయాలి అని అనుకొని డిజైన్ చేయడం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏది మీ దగ్గర ప్రోడక్ట్ ఏమీ లేదు, మీరు కంటెంట్ క్రియేటర్ అనుకోండి. ఇప్పుడు ఏదైనా శివ సాంగ్ విన్నారనుకోండి, సో వాట్ యూ డూ, శివ టెంపుల్కి వెళ్ళినప్పుడు లేదంటే శివరాత్రి అప్పుడు మీరు ఆ సాంగ్ ని ట్యాగ్ చేసి పెట్టాలి అని అనుకోవడం ఒక ఐడియా అనుకోండి. యూ హ్యావ్ టు మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. సో వాట్ ఎవర్ ద కంటెంట్ ఐడియాస్ యు ఆర్ గెటింగ్, యూ హ్యావ్ టు మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు వర్క్అవుట్ ఆన్ దట్. మంచి ట్రెండింగ్ సాంగ్ అండ్ ఆల్సో యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద టైమింగ్స్ ఆన్ అంటే ఎలాంటి ఏ టైమింగ్స్ లో మీ ఆడియన్స్ ఎక్కువ మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు, మీ కంటెంట్ ని వాచ్ చేస్తున్నారు. సో ఆల్ ద థింగ్స్ యూ హ్యావ్ టు మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. సో ఫస్ట్ థింగ్ మనకి బయట అయినా సరే, ఇప్పుడు ఏదో జర్నీలో ఉంటాం, సడన్ గా ఒక ఐడియా వస్తుంది, ఏదైనా చూసినప్పుడు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో అలాంటప్పుడు ఏం చేయాలి మీరు? యూ హ్యావ్ టు మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. అది మొబైల్ అయినా సరే నోట్స్ ఓపెన్ చేసి మీరు దాంట్లో రాసుకోవచ్చు. ఓకే, am I audible now? Yeah, okay. సో ఎవరికైనా ఆడిబుల్ లేదంటే ప్లీజ్ సిట్ విత్ యువర్ ఇయర్ ఫోన్స్. నేను చాలా లౌడ్ గా మాట్లాడుతున్నా, మీకోసం నేను ఫ్యాన్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. Okay, determine which channel works best to reach. So just now we have discussed the same. ఏ ఛానల్ కి మీ కంటెంట్ కి ఏ ఛానల్ బాగా సూటబుల్ అవుతుంది, ఏ ఛానల్ అయితే మీరు మంచి రీచ్ గెయిన్ చేయగలరు. మన డిజిటల్ మార్కెటింగ్ గోలే అది కదా, ఎక్కువ రీచ్ అవ్వాలి. ఇప్పుడు తెలుగులో కంటెంట్ చేస్తున్నారు అనుకోండి, సో ఆంధ్ర మొత్తం తెలుగు ఆడియన్స్ ఎంతమంది ఉంటే అంతమందికి రీచ్ అవ్వాలి. ఓకే, అలాగా. సో వరల్డ్ వైడ్ ఎంత మంచి రీచ్ రాగలిగితే మనకు అంత బెస్ట్ అన్నమాట. సో క్రియేట్ ఎ కంటెంట్ క్యాలెండర్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. సో మీకు కన్ఫ్యూజన్స్ లేకుండా సో ప్లాన్ చేసుకోవడానికి ఏ రోజు ఏ ప్లాట్ఫామ్ కి ఏ కంటెంట్ నేను పోస్ట్ చేయాలి అన్న కంటెంట్ క్యాలెండర్ మీరు క్రియేట్ చేసుకుంటే దట్స్ ద బెస్ట్ థింగ్. సో ఇట్స్ స్ట్రాటజీ, ఒక ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ ప్రకారం మీరు కంటెంట్ ని క్రియేట్ చేసుకొని పోస్ట్ చేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు సండే అంతా కూర్చొని సో సండే నేను 5 రీల్స్ లేదంటే ఒక 10 పోస్ట్ నేను క్రియేట్ చేయాలని కూర్చుంటే యూ హ్యావ్ టు మేక్ ఎ గోల్ ఆఫ్ ఇట్. ఒక రోజు అన్ని పోస్ట్ క్రియేట్ చేసుకొని సో మండే ఇది పోస్ట్ చేయాలి, ట్యూస్డే ఇది పోస్ట్ చేయాలి, అండ్ ఇన్స్టాగ్రామ్ లో వెన్స్డే ఇది పోస్ట్ చేయాలి, యూట్యూబ్ లో థర్స్డే ఇది పోస్ట్ చేయాలి. సో ఏ ప్లాట్ఫామ్ కి ఏ రోజు ఏ టైంకి వెళ్ళాలి అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. దట్స్ క్యాలెండర్. ఇప్పుడు మనం కూడా ఒక క్యాలెండర్ డిజైన్ చేసుకుంటాం. ఏ రోజు మనకున్న పనులన్నీ మనం డైరీలో రాసుకుంటాం కదా, ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అని. సో ఇన్ ద సేమ్ వే వీఆర్ ఆల్సో డూయింగ్ ఫర్ ద కంటెంట్. మన కంటెంట్ కూడా మనం అలాగే చేసుకుంటాం. అండ్ డిస్ట్రిబ్యూట్ అండ్ మెజర్ రిజల్ట్స్. సో వన్స్ కంటెంట్ క్రియేట్ చేసుకుంటాం, సో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం ప్లాట్ఫామ్స్ కి, అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు మెజర్ రిజల్ట్స్. ఎంతమందికి రీచ్ అవుతున్నాయి, ఓకే, ఎంతమందికి రీచ్ అంటే ఎన్ని డేస్ లో ఎంత రీచ్ ఉంది, సో ఎన్ని లైక్స్ ఉన్నాయి, ఎన్ని కమెంట్స్ ఉన్నాయి, అంటే ఎంత ఎంగేజ్మెంట్ ఉంది, ఎన్ని డిఎమ్స్ వస్తున్నాయి మీకు, ఎన్ని యూనో
ఎన్ని ఎంక్వైరీస్ వస్తున్నాయి, సో దిస్ ఇస్ ఎన్ని సేల్స్ అవుతున్నాయి, ఇవన్నీ మీకు మెజర్మెంట్ రిజల్ట్స్ మెజర్ చేసుకుంటున్నారు. ఒక పోస్ట్ కి మీకు ఎంత ఎటువంటి సేల్స్ వస్తున్నాయి అనేది మీరు మెజర్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ద 6 steps to create your content effectively. సో దిస్ ఇస్ ద ప్లాన్ యాక్చువల్లీ. ఒక కంటెంట్ ని ప్లాన్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడానికి మీరు ఏ వర్క్ చేయాలన్నా, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ లో కంటెంట్ క్రియేషన్ అనేది పక్కన పెడితే సోషల్ మీడియా మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, తర్వాత పేపర్ క్లిక్, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఇలాగ ఏది తీసుకోవాలి, ఏది స్పెషలైజ్ చేయాలి అనుకున్నా, మీరు ఏది చేయాలనుకున్నా కంటెంట్ ఇంపార్టెంట్. కంటెంట్ ఇస్ ద కింగ్. ఎందులో ఏది చేయాలన్నా, ఈమెయిల్ మార్కెటింగ్ చేయాలన్నా కూడా మనం రాయాల్సింది ఏంటి, కంటెంటే. ప్రతి దానికి కంటెంటే యూస్ఫుల్ కదా. సో వీ హ్యావ్ టు మేక్ ఎ మోర్ ఫోకస్ ఆన్ కంటెంట్. కంటెంట్ మీద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫోకస్ చేయాలి, అండ్ తర్వాత రిమైనింగ్ స్ట్రాటజీస్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మనం ఏ ప్రోడక్ట్ ఎక్కడ అడ్వర్టైజ్ చేయాలనుకో, ఒక 2 lines అన్నా కూడా అందులో ఏముంటుంది, వర్డ్సే, కంటెంటే ఉంటుంది కదా. ఓకే, పోస్టింగ్ కంటెంట్ ఇస్ ద స్ట్రాటజీ. సో మనం ఎందుకు పోస్ట్ చేస్తున్నాం, సో ఎందుకు పోస్ట్ చేస్తున్నాం మనం కంటెంట్ ని. సో అకార్డింగ్ మనం టైం పాస్ ఏం చేయట్లేదు, వీఆర్ పర్పస్ఫుల్లీ మేడ్ కదా. ఒక సేల్ అవ్వాలి, ఎస్ రీచ్ అవ్వడం కోసం. ఒక సేల్ అవ్వాలి అంటే లేదంటే మీ వీడియోస్ రీచ్ అవ్వాలి, మంచి వ్యూస్ రావాలి, ఫాలోవర్స్ రావాలి. హూ ఇస్ దిస్? remove it, who draw this? So we are purposefully made all the pages, videos, websites, posts, ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం, because we need sales, because we need reach. Okay, people get valuable content for free, and that builds trust. So when people are getting a valuable content for free, సో దే ఫీల్ లైక్, ఇప్పుడు నేను ఒక వాల్యుబుల్ ఒక బ్లాగ్ అనేది క్రియేట్ చేశాను, ప్లీజ్ గివ్ మీ యువర్ మెయిల్ ఐడి, సో ఐఎమ్ సెండింగ్ సమ్ కంటెంట్ టు యూ. సో 10 tips టు ఏదో ఒకటి 10 tips టు ఫాలో బిఫోర్ యు ఆర్ పోస్టింగ్ ఎనీ రీల్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అని పెట్టాను అనుకోండి. సో ఎవ్రీ వన్ గెట్ ఇంట్రెస్టెడ్ ఆన్ దట్ అండ్ దే వాంట్ టు నో వాట్ ఈస్ దట్. ఇఫ్ దే వాంట్ టు నో, ఐఎమ్ ఆస్కింగ్ దేర్ మెయిల్ ఐడి, వాళ్ళ మెయిల్ ఐడిని నేను అడుగుతున్నా. And if I am sending them through mail అంటే not only mail ID, మనం reels, so whatever the content we are providing for ఫ్రీగా మనం కంటెంట్ ని ప్రొవైడ్ చేసినప్పుడు పీపుల్ ఏమనిపిస్తుంది అంటే వాల్యుబుల్ అనిపిస్తుంది, దే వాంట్ టు ఫాలో అవర్స్. ఎందుకు ఫాలో అవ్వాలి నేను అని క్వశ్చన్ ఉన్నప్పుడు వాళ్ళకి ప్రూఫ్ ఉండాలి కదా, ఎందుకు ఫాలో అవ్వాలి వీడిని అంటే ఒక లిస్ట్ ఆఫ్ రీల్స్, లిస్ట్ ఆఫ్ పోస్ట్ ఉండాలి. సో అందులో ఏముంటుంది, వాల్యుబుల్ కంటెంట్, వాళ్ళకి యూజ్ అవుతుంది అని అనుకుంటే మనం ఖచ్చితంగా ఫాలో అవుతాం. సో ఫర్ ఇన్స్టెన్స్ యూ కెన్ సే టెక్, ఇన్ఫోటెక్ అని కొంతమంది టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ఉంటారు, వాట్సాప్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్ సెట్టింగ్స్ గురించి, అండ్ అప్డేటెడ్ ప్రోడక్ట్స్ గురించి, ఫోన్స్ గురించి, ల్యాప్టాప్స్ గురించి మాట్లాడతారు. మనకు అది అంతా ఇంట్రెస్టింగ్ కదా, మనకు అది యూస్ఫుల్ కదా. సో అలాంటి వాల్యుబుల్ కంటెంట్ మనకు కనిపించినప్పుడు విల్ డెఫినెట్లీ ఫాలో దెమ్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కదా. సో ఇన్ దాట్ వే వెన్ వీఆర్ గివింగ్ వాల్యుబుల్ కంటెంట్ ఫర్ ఫ్రీ, ఎవ్రీథింగ్ ఒక ఫ్రీగా మనం ఏదైనా కంటెంట్ ఇస్తున్నాము అంటే పీపుల్ బిల్డ్ ట్రస్ట్. ఓకే, వీడు నాకు యూజ్ అవుతాడు, ఓకే ఈ ప్రొఫైల్ నాకు యూజ్ అవుతుంది, ఇలాగా. Okay. What are the benefits of content writing? Content writing wala benefits ఏంటి? Okay, so these are the list of benefits when we focus on first thing, demographic targeting. So demographic targeting lo, so we can choose particular age choose చేసుకోవచ్చు, అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ అంటే ఏ ఏజ్ వాళ్ళు, ఉమెన్ మెన్ ఇలా ఉంటారు కదా. సో ఏ ఏజ్ వాళ్ళు, ఏ ఏ జెండర్ వాళ్ళు, సో ఇలా మనం పర్టికులర్ గా ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళనే మనం టార్గెట్ చేయవచ్చు.
జియోగ్రాఫిక్ టార్గెటింగ్. ఇప్పుడు మీ జియోగ్రాఫిక్ అంటే ఆంధ్రానా, తెలంగాణనా, లేదంటే కర్ణాటకనా, చెన్నై. సో జియోగ్రాఫిక్ టార్గెటింగ్ కూడా ఉంటుంది. అంటే పర్టికులర్ లొకేషన్ ని మనం టార్గెట్ చేయొచ్చు. ఇందులో కూడా రేడియస్ కూడా ఉంటుంది. ఇప్పుడు నాకు 5 కిలోమీటర్స్ లో ఉన్న వాళ్ళని నేను కవర్ చేయాలి అంటే కూడా మీరు కవర్ చేయొచ్చు. అంటే మీ దగ్గర ఇప్పుడు మనం ఏదైనా సెర్చ్ చేసాం అనుకోండి, నియర్ బై వాటర్ ప్యూరిఫైయర్ సర్వీసెస్ అని సెర్చ్ చేస్తే మనకి ఇంత రేడియస్ లో వస్తుంది. 5 కిలోమీటర్ రేడియస్, 1 కిలోమీటర్ రేడియస్ అని వస్తుంది. సో జియోగ్రాఫిక్ టార్గెటింగ్ కూడా మనం చేయొచ్చు కంటెంట్ మార్కెటింగ్ అండ్ కంటెంట్ రైటింగ్ లో. అండ్ ప్లేస్మెంట్ డివైస్ అండ్ ప్లాట్ఫామ్ టార్గెటింగ్. సో మనం ఎవరైతే మొబైల్స్ ఎక్కువ వాడుతున్నారో వాళ్ళకి సపరేట్ గా టార్గెట్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి ఎక్కువ మొబైల్స్ గురించి, మొబైల్ ఫోన్స్ ఎవరైతే ఎక్కువ వాడుతున్నారో వాళ్ళకి మొబైల్ ఫోన్స్ గురించి ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రోడక్ట్ మొబైల్స్ అనుకోండి, నాకు ఒక స్టోర్ ఉంది, మొబైల్ స్టోర్ ఉంది. సో నేను అందరికీ నా డివైజెస్ గురించి, నా అప్ టు డేట్ ఏవి న్యూ లాంచ్ ఏవేవి ఉన్నాయో నేను డివైజెస్ షేర్ చేయాలి. సో నేను ఎవరైతే వాడుతున్నారు మొబైల్ ఫోన్స్ అన్నిటికీ వెళ్తాయి. ఓకే, స్మార్ట్ ఫోన్స్, అది కూడా స్మార్ట్ ఫోన్స్ ఎవరికి ఉన్నాయో అందరికీ నేను ఈ పోస్ట్ ని నేను షేర్ చేయొచ్చు అండ్ రీచ్ అవుతుంది కూడా. సో వీ కెన్ టార్గెట్ ఇన్ దాట్ వే. ప్లాట్ఫామ్ టార్గెటింగ్, పర్టికులర్ గా ఒక ప్లాట్ఫామ్ ని మనం టార్గెట్ చేయొచ్చు. ఒక లైఫ్ స్టైల్ కావచ్చు, లేదంటే ఒక జాబ్ కోసం చూసే వాళ్ళనే టార్గెట్ చేయొచ్చు. సో ఇలాగ ఒక పర్టికులర్ ఏరియాని మనం టార్గెట్ చేయొచ్చు ఇందులో కంటెంట్ టార్గెటింగ్. అండ్ బిహేవియర్ అండ్ ఇంట్రెస్ట్. సో బిహేవియర్ అండ్ ఇంట్రెస్ట్ టార్గెటింగ్. సో మనం ఏదైనా సెర్చ్ చేస్తూ ఉంటాం, దేని గురించి అయినా. ఇప్పుడు మనకి లైఫ్ స్టైల్ గురించో, లేదంటే కార్ కొనాలనుకుంటే మనం కార్ గురించి సెర్చ్ చేస్తాం. ఫోన్ కొనాలంటే ఫోన్ గురించి సెర్చ్ చేస్తాం. ఓకే, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఏసీ. సో అకార్డింగ్ టు అవర్ ఇంట్రెస్ట్ మనం ఏదైనా సెర్చ్ చేసాము అనుకోండి. సో ఇన్ ద సేమ్ వే మన ఇంట్రెస్ట్ కి తగ్గట్టే మనకి రికమెండేషన్స్ ఎక్కువ వస్తాయి. మనకి ఇంట్రెస్ట్ కి తగ్గట్టే యాడ్స్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే దట్ ఈస్ ఆల్రెడీ డిజైన్ చేశారు. దీని గురించి ఎవరైనా సెర్చ్ చేస్తే, ఇప్పుడు కీవర్డ్ టాపిక్ టార్గెటింగ్ ఉన్నాయి కదా. కీవర్డ్ అంటే ఇప్పుడు నేను వాషింగ్ మిషన్ అనే కీవర్డ్ యూజ్ చేశాను అనుకోండి, వాషింగ్ మిషన్ గురించి సెర్చ్ చేసినప్పుడు ఈ యాడ్స్ అన్ని వాళ్ళకి డిస్ప్లే అవ్వాలి అని ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉంటుంది సాఫ్ట్వేర్ అనేది. ఓకే, ఆల్రెడీ వాళ్ళు దాని మీద బిడ్డింగ్ చేసి ఉంటారు. సో ఎవరైతే ఆ కీవర్డ్ కోసం సెర్చ్ చేస్తే వాళ్ళందరికీ అడ్వర్టైజ్మెంట్స్ అన్ని డిస్ప్లే అవ్వాలి అని సేల్ కనిపిస్తుంది. ఓకే, అమ్మాయి ఆడిబుల్. ఒక సేల్ కనిపిస్తుంది పదే పదే. ఒక దాని మీద మీరు ఇంట్రెస్ట్ చూపించారు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ తీసుకోవాలి, అది మీకు చాలా నీడ్ ఉంది, ల్యాప్టాప్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ చూపించారు. వద్దులే, ఒక 4,000 ఎక్కువ ఉంది, నాకు బడ్జెట్కి సరిపోదులే అని సైలెంట్ అయిపోయారు. మళ్ళీ యాడ్ కనిపించింది. సో మీకు 20% డిస్కౌంట్, 10% డిస్కౌంట్ ఇస్తామని యాడ్ కనిపించింది. సో పదే పదే కనిపిస్తూనే ఉంది యాడ్. 23 hours లో నేను 40% డిస్కౌంట్ ఇస్తాను అని కనిపించింది ఫర్ ఇన్స్టెన్స్. సో మళ్ళీ ఈ ఆఫర్ నాకు దొరకదేమో అనే ఒక సమ్ కైండ్ ఆఫ్ అటెన్షన్, సమ్ కైండ్ ఆఫ్ అర్జెన్సీ. ఆ అర్జెన్సీ మనల్ని కొనేలా చేస్తుంది అనమాట. ఓకే, సో ఎప్పుడైతే ఆఫర్ చూస్తామో, ఆఫర్ చూసిన వెంటనే వీల్ ఇమ్మీడియట్లీ గో ఫర్ దట్. ఒక 4,000 పక్కన నుంచి ఇప్పించుకొనైనా మనం దాన్ని కొంటాం. సో ఇన్ దాట్ వే ఆఫర్స్ కెన్ క్రియేట్ సమ్ క్యూరేషన్ అండ్ అర్జెన్సీ. కస్టమ్ ఆడియన్స్ టార్గెటింగ్ అండ్ రీటార్గెటింగ్. ఇప్పుడు ఎవరైనా మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. ఎవరైనా కార్ట్ లో ఏదైనా యాడ్ చేశారనుకోండి, ఓకే, ఏదైనా కార్ట్ లో ఏదైనా యాడ్ చేశారు. ఇప్పుడు బిగ్ బాస్కెట్ తీసుకోండి, బిగ్ బాస్కెట్, ఫ్లిప్కార్ట్ ఉన్నాయి. నేను కొన్ని గ్రాసరీస్ కొన్నవి మళ్ళీ నేను నెక్స్ట్ మంత్ కూడా కొనాలి అనుకోవట్లేదు. ఓకే, ఒకసారి కొన్నాను, నెక్స్ట్ మంత్ నేను కొనాలి అనుకోవట్లేదు. బట్ ఐ కెన్ నా ఫోన్ లో ఏమవుతుంది, మాటికి అడ్వర్టైజ్మెంట్ డిస్ప్లే అవుతూ ఉంటుంది ఫ్లిప్కార్ట్ నుంచి. అలో నోటిఫికేషన్ అని కొడతాం కదా, నోటిఫికేషన్స్ లో మాటికి డిస్ప్లే అవుతుంది. ఏమని రీఆర్డర్.
లేదంటే 1 రూపీకే షుగర్ ఇస్తున్నామనో, లేదంటే సమ్ కైండ్ ఆఫ్ ఆఫర్స్. సో ఈ రోజు మీకు ఆఫర్ ఉంది. సో ఇలా మనకి మాటి మాటికి దాన్ని రీటార్గెట్, ఆల్రెడీ మనల్ని టార్గెట్ చేసుంటారు. మనం ఆల్రెడీ కొనుంటాము. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ చేసేవన్నీ ఇవే. టార్గెటింగ్ అండ్ రీటార్గెటింగ్. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వాటెవర్ ద గ్రోసరీ షాప్స్ అండ్ కొన్ని ప్రోడక్ట్ షాప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సైట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ టార్గెటింగ్ ఫస్ట్ వాళ్ళు టార్గెట్ చేస్తారు. కొన్న తర్వాత మళ్ళీ అగైన్ దే విల్ డూ రీటార్గెటింగ్ మళ్ళీ చేస్తారు. ఇన్ దాట్ వే. రీటార్గెటింగ్ ఇన్ ద సెన్స్ ఆఫ్టర్ సమ్ డేస్ మనకు మెయిల్స్ వస్తూ ఉంటాయి, ఫోన్ నెంబర్ కి మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఆఫర్ ఉంది, సేల్ ఉంది, ఈరోజు 3 days సేల్ ఉంటుంది, ఈ రోజులో మీరు ఇన్ని కొనొచ్చు, మొబైల్స్ మీద ఆఫర్ ఉంది. సో ఎన్ నెంబర్ ఆఫ్ మనం ఏదైతే ఇంట్రెస్ట్ చూపించుంటామో దాని మీద రీటార్గెట్ చేస్తూనే ఉంటారు. ఓకే, వాట్ ఆర్ ద స్కిల్స్ నీడెడ్? ఇప్పుడు కంటెంట్ మార్కెటింగ్ లో ఇప్పుడు కంటెంట్ ని ప్లాన్ చేయాలి అన్నా, లేదంటే కంటెంట్ రైటర్ గా మనం సెటిల్ అవ్వాలి అన్నా, వాట్ ఆర్ ద స్కిల్స్ వి నీడ్? కంటెంట్ ప్లాన్ చేయడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ కదా. ఒకసారి ఒక స్క్రిప్ట్ కూర్చొని మీరు రాయాలి అనుకుంటే యూ విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ డౌట్స్, మీకు చాలా డౌట్స్ వస్తాయి. ఓకే, who is creating these tables and these drawings on the screen? Please remove it. జగన్ రామిగల్ల. ఎందుకండి రాస్తున్నారు స్క్రీన్ మీద? క్లాస్ వినండి అంటే జగన్ రామిగల్ల. ప్లీజ్ రిమూవ్ హిమ్. సో వాట్ ఆర్ ద స్కిల్స్ వి నీడ్? ఓకే, ఏం స్కిల్స్ మనకు కావాలి అంటే, సో నో నీడ్ టు హ్యావ్ ఎ సూపర్ పవర్ఫుల్, అంటే సూపర్ పవర్ఫుల్ ఫ్యాన్సీ వర్డ్స్ తో రాయాలి కంటెంట్ అనేది ఏం లేదు. ఇట్ షుడ్ బి బేసిక్ అండ్ సింపుల్. ఎంత బేసిక్, ఎంత సింపుల్ ఉంటే అంత బాగా మీ కంటెంట్ రీచ్ అవుతుంది. దిస్ ఈస్ ద టాప్ మోస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు put it on your top of your mind. దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. చాలా మంది అనుకుంటారు ఏదో ఫ్యాన్సీ వర్డ్స్, అర్థం కాని వర్డ్స్ అన్ని పెట్టేసి, అంటే నా కంటెంట్ ఫ్యాన్సీగా ఉంది, బాగా రిచ్ గా పాష్ గా ఉంది అనుకుంటారు. నో, బికాస్ మీరు ఒకటి ఆలోచించాలి, ఆడియన్స్ ఎలాంటి వాళ్ళు. ఓకే, సో బేసిక్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకు కూడా రీచ్ అవ్వాలి అంటే, సో యూ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ దేర్ ప్లేస్. వాళ్ళకి అర్థమవుతుందా లేదా, సింపుల్ గా ఉందా, ఎక్కువ కంటెంట్ పెట్టేస్తే కూడా వాళ్ళు చదవలేరు. ఓకే, ఇట్ షుడ్ బి యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్, యాజ్ బేసిక్ యాజ్ పాసిబుల్. ఓకే, సో రీల్స్ చూస్తుంటాం మనం, మోస్ట్ హార్డ్లీ 50 words ఉంటాయేమో, అంతే కదా. సో వాట్ దే ఆర్ మేకింగ్, దాన్ని ఇంకా అట్రాక్టివ్ గా ఎలా చేస్తున్నారంటే బై యాడింగ్ సమ్ సాంగ్స్, లోకల్ సాంగ్స్. ఇప్పుడు లోకల్ అంటే ట్రెండింగ్ సాంగ్స్ ఇలా ఉన్నాయి కదా మనకి. సో వాటిని యాడ్ చేసి దాన్ని ఇంకా అట్రాక్టివ్ గా చేస్తారు. అక్కడ కంటెంట్ చాలా సింపుల్ గా ఉంటుంది, బట్ యాడింగ్ సాంగ్స్, యాడింగ్ వైరల్ మ్యూజిక్స్ వల్ల అది మనకు రిచ్ గా తయారవుతుంది. బట్ కంటెంట్ ఈస్ ఆల్వేస్ బేసిక్ అండ్ సింపుల్. ఓకే, అండ్ కన్వర్జేషనల్ రైటింగ్. కన్వర్జేషనల్ రైటింగ్ అంటే నేను మీతో ఎలా మాట్లాడుతున్నాను. కన్వర్జేషనల్ రైటింగ్ కి చాలా డిమాండ్ ఉంది. సో ఒకరు మీ కంటెంట్ చదువుతున్నారంటే హీ ఆర్ షీ ఫీల్స్ లైక్ యు ఆర్ స్పీకింగ్ టు దెమ్. అంటే వాళ్ళు మీతో అంటే మీరు వాళ్ళతో మాట్లాడుతున్నట్టు రాయాలి రైటింగ్ అనేది. సో కన్వర్జేషనల్ రైటింగ్ ఆల్వేస్ వర్క్స్ బెస్ట్. అండ్ రీసెర్చ్, అండ్ యూ హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఒక టాపిక్ గురించి మీరు కంటెంట్ రాస్తున్నారు అంటే యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ రీసెర్చ్. మీకు ఆ కంటెంట్ గురించి అంతా తెలిసి ఉండాలి అనాల్సిన అవసరం లేదు. మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే చాలు. ఇప్పుడు మీకు లైఫ్ స్టైల్ అంటే ఇంట్రెస్ట్, లైఫ్ స్టైల్ ఇన్ ద సెన్స్ మీ డే ఎలా ఉంది, సో హౌ ఆర్ యూ వేకింగ్ అప్, మీ టైం టేబుల్ ఎలా ఉంది, హౌ ఆర్ యూ ప్రొడక్టివ్, ఎంత ప్రొడక్టివ్ గా మీ డేని ఫినిష్ చేస్తున్నారు, సో మీరు జర్నలింగ్ రాస్తారా, మార్నింగ్ లేచి మెడిటేషన్ చేస్తారా. సో లైఫ్ స్టైల్, ఒక లైఫ్ స్టైల్ గురించి మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి. సో ఇంట్రెస్ట్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువ. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అవసరమే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నీడ్.
ఓకే, బేసిక్ 3000 వర్డ్స్ తెలిస్తే చాలు. మీకు ఆల్రెడీ మీకు తెలిసి ఉంటాయి, బట్ యూ డోంట్ నో హౌ టు ఫ్రేమ్ ద సెంటెన్సెస్ అంతే. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈస్ డిపెండెంట్ ఆన్ రీసెర్చ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మీకు దాని గురించి అన్ని తెలిసి ఉండాల్సిన అవసరం లేదు, మీరు దానిలో పిహెచ్డి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఆల్ అబౌట్ ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా రీసెర్చ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఓకే, వెన్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ అవర్ లవ్వుడ్ థింగ్స్, మీకు ఏదైతే ఇష్టమో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనుకోండి, ఇంకా చదవాలి దాని గురించి, ఇంకా చూడాలి అని అనుకుంటూ ఉంటాం. ఓకే, అండ్ కంటెంట్ ఈజ్ నీడెడ్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ మార్కెటింగ్. ఓకే, దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. కంటెంట్ ఈజ్ ఏ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, ఎస్ఈఓ, ఎస్ఎంఎం అండ్ పేపర్ క్లిక్, అఫిలియేట్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, ఏదైనా సరే, అది ఏ మార్కెటింగ్ అయినా సరే, ఆన్లైన్ మార్కెటింగ్ ఏదైనా సరే, వి నీడ్ కంటెంట్ అన్నిటికీ అవసరమే. కంటెంట్ లేకుండా we cannot post anything. Okay, and these days prati post ki, prati reel ki, people are wanted to have a subtitles. Prati okkaru subtitles kavalanukuntunnaru, because when some people are waiting in a queue lo wait chestunaru, in the hospital lo wait chestunaru, they are getting bored and they want to check their phone, but they want to mute cheskoni phone chudalanukuntunnaru. So even if they muted, subtitles untayi kada, so they can read English subtitles. Even though you are posting anything, it could be either Telugu or English. ఏదైనా సరే, మీ లోకల్ లాంగ్వేజ్ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, పీపుల్ ఎక్స్పెక్టింగ్ సబ్టైటిల్స్. ఓకే, ఆ మూమెంట్ లో కూడా దే డోంట్ వాంట్ టు, అంటే టైం పాస్ అవ్వాలి, బోర్ కొడుతుంది, ఎక్కడైనా వెయిటింగ్ లో ఉన్నారు, సో ఆ వెయిటింగ్ వచ్చి రాక నుంచి డిస్ట్రాక్ట్ అవ్వాలి, సో దే ఆర్ ఇమీడియట్లీ చెకింగ్ దేర్ ఫోన్స్. అండ్ మొబైల్ మ్యూట్ లో లేకపోతే డిస్టర్బెన్స్ అవుతుంది కదా అందరికి, సో దే ఆర్ కీపింగ్ ఇన్ మ్యూట్. If they are carrying their earphones, that is okay. If they are not carrying their earphones, they are keeping in mute and they are checking, they are scrolling social medias and they are expecting to have a subtitles. And takes time to show results. Okay, content marketing lo manaki oka ఒక డిసడ్వాంటేజ్ అన్న చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు టేక్స్ టైమ్స్ టు షో రిజల్ట్స్. ఏదైనా సరే మనం స్టార్ట్ చేసినప్పుడు చాలా టైం తీసుకుంటుంది. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మంత్స్. ఓకే, 3 months, 6 months, 1 year ఇలా వెయిట్ చేయాల్సింది. మినిమం 6 months, 3 to 6 months లో మనకు రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వెన్ యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ సంథింగ్, మీరు ఏదైనా స్టార్ట్ చేశారు ఆన్లైన్ మార్కెటింగ్ లో, సో అవి రిజల్ట్స్ చేయించడానికి కొంచెం టైం పడుతుంది. Can anyone say any example for this? మీకు ఇది తెలియని టాపిక్ ఏం కాదు కదా సోషల్ మీడియా అనేది. సోషల్ మీడియాలో సో ఎన్ని రోజుల్లో రిజల్ట్స్ వస్తుంది అని చెప్పగలరు? ఎవరికో ఒకరికి ఛానల్లో సోషల్ మీడియా పేజ్, ఎవరికో ఇక్కడ ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా ఉంటుంది. 500 members లో ఖచ్చితంగా ఒక్కరికైనా పేజ్ ఉంటుంది కదా ఏదో ఒకటి ఇన్స్టాగ్రామ్ లో. 1 week, వెరీ గుడ్. 1 or 2 days. మనకు వైరల్ అయితే 1 night లో వచ్చేస్తుంది రిజల్ట్ కదా, మేబీ 1 month. ఓకే, 1 day. How can you get results in 1 day? Content and consistency. Exactly. కన్సిస్టెన్సీ ఉన్నవి. ఇప్పుడు ఒక రోజు ఏదైనా పోస్ట్ చేశారు, సో మళ్ళీ 10 రోజులు మానేశారు అనుకోండి, సో అది రికమెండేషన్స్ గా వెళ్ళదు, మీరు ఇంకా హైట్ లో ఉండిపోతుంది. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాల్యూ కన్సిస్టెన్సీ. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా కన్సిస్టెన్సీకి వాల్యూ ఎక్కువ ఇస్తారు. ఇఫ్ యూ ఆర్ పోస్టింగ్ ఎవ్రీ డే, యు ఆర్ ఆన్ ద టాప్. మీరు ఎవ్రీడే పోస్ట్ చేస్తున్నారంటే, రోజుకి 2-3 సార్లు పోస్ట్ చేస్తున్నారు అంటే దట్స్ ఓకే. ఓకే, సో మీరు ఎంత ఫ్రీక్వెంట్ గా ఎంత కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయాలి. ఇప్పుడు 1 week రోజు మార్నింగ్, ఈవినింగ్, నైట్ ఇలా 3 times a day పోస్ట్ చేసి 1 week తర్వాత మళ్ళీ సడన్ గా మానేశారు అనుకోండి, దిస్ ఈస్ నాట్ ద వే. ఓకే, సో యూ హ్యావ్ టు ప్లాన్ ఏ రోజు ఏ కంటెంట్ వెళ్ళాలి. మండే అనుకోండి లైఫ్ స్టైల్ గురించి పోస్ట్ చేయండి, ట్యూస్డే అనుకోండి హౌ డిడ్ యూ స్పెండ్ యువర్ వీకెండ్ అని పోస్ట్ చేయండి, సంథింగ్ లైక్ దిస్. లేదంటే
ఇంకా ఏదైనా ఒక రోజు లైవ్ తీసుకోండి, ఫ్రైడే లైవ్, ఇలాగ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కంటెంట్ బకెట్స్ అని ఉంటాయి. సో కంటెంట్ బకెట్స్ ఇన్ ద సెన్స్ యూ హ్యావ్ టు డ్రాప్ ఏ రోజు మండే ఏది, ట్యూస్డే ఏది, వెన్స్డే ఏది పోస్ట్ చేయాలి, యూ హ్యావ్ టు డ్రాప్ ఎవ్రీథింగ్. సో ఆల్టర్నేట్ డేస్, మండే పోస్ట్ చేస్తే మళ్ళీ వెన్స్డే పోస్ట్ చేస్తే మండే ఫ్రైడే, ఇలాగ ఆల్టర్నేట్ డేస్ కూడా మీరు చూసుకోవచ్చు. బట్ కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. ఈ రోజు మీరు పోస్ట్ చేయాలనుకుంటే ఎవ్రీ వీక్ ఆ రోజు పోస్ట్ చేయగలగాలి. సో అట్లీస్ట్ ఎవ్రీ వీక్ అయినా మీరు ఒక పోస్ట్ ఎంత కన్సిస్టెంట్ గా మీరు పోస్ట్ చేస్తే అంత బాగా రీచ్ అవుతుంది. వెరీ గుడ్. హూ ఇస్ దిస్? సోషల్ మీడియాలో ఎక్కువ ఉండాలి, డిపెండ్ ఆన్ సోషల్ మీడియా అల్గోరిథం. ఎస్, వెరీ గుడ్. సో ఇన్స్టాగ్రామ్ కి ఒక అల్గోరిథం ఉంది. ఇన్స్టాగ్రామ్ లో వెన్ యూ ఎడిట్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్ ఇట్ సెల్ఫ్, ఇన్స్టాగ్రామ్ లో ఉన్న టెంప్లెట్స్, ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఆప్షన్స్ నువ్వు ఎడిట్ చేస్తే ఇట్ విల్ గివ్ యూ, ఇట్ విల్ మేక్ యువర్ కంటెంట్ మోర్ రీచబుల్. మీ కంటెంట్ అనేది ఎక్కువ రీచ్ అయ్యేలాగా చేస్తుంది. అండ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ కంటెంట్, ఎగ్జాక్ట్లీ. So when you are posting something, before 15 minutes and after 15 minutes are really important. మీరు పోస్ట్ చేయడానికి 15 minutes ముందు యాక్టివ్గా ఉండాలి, పోస్ట్ చేసిన తర్వాత 15 minutes తర్వాత కూడా మీరు యాక్టివ్గా ఉండాలి. If someone has seen your post and they want to do enquiry, they want to DM you, so you have to be active. So this is the thing. సో ఇన్స్టాగ్రామ్ లో నెక్స్ట్ టైం నుంచి ఏదైనా పోస్ట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో ఉన్న టెంప్లెట్స్, అందులో ఉన్న స్టిక్కర్స్ తోనే ఎడిట్ చేసి, దాంట్లో 8 ఆప్షన్స్ ఉంటాయి కదా, వీడియో కూడా అందులో ఎడిట్ చేసి పోస్ట్ చేయండి. యూ విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ రీచ్. మీకు రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది అందులో. ఇన్స్టాగ్రామ్ వాల్యూస్ ఎక్కువ వాల్యూ ఎప్పుడు ఇస్తుందంటే వెన్ యూ యూటిలైజ్ ఆల్ ద టూల్స్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ ఇచ్చే టూల్స్ అన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటే it will give you more value to you, to your post actually. What are the examples of content you can create? ఎలాంటి కంటెంట్ మనం క్రియేట్ చేయొచ్చు? బ్లాగ్ పోస్ట్ పెట్టుకోవచ్చు, బ్లాగ్ పోస్ట్ చేయొచ్చు, ఆర్టికల్స్ రాయొచ్చు. బ్లాగ్ పోస్ట్ ఇన్ ద సెన్స్ wix.com అని ఉంది కదా, వర్డ్ ప్రెస్, విక్స్, ఇలా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో అందులో మీరు ఫ్రీగా మీరు అందులో ఒక బ్లాగ్ పోస్ట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అందులో ఏం రాయాలి అంటే అకార్డింగ్ టు యువర్ ఇంట్రెస్ట్, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని గురించి మాట్లాడండి. మీకు మూవీస్ ఇంట్రెస్ట్, ఆ మూవీస్ గురించి మాట్లాడండి. అండ్ మీకు లైఫ్ స్టైల్ ఇంట్రెస్ట్, ఆ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడండి. మీకు ఫ్యాషన్ అండ్ టెక్నాలజీ ఇంట్రెస్ట్, దాని గురించే మాట్లాడండి. అప్పుడు మీకు సైన్స్ ఇంట్రెస్ట్, లేదంటే మీకు కామర్స్ ఇంట్రెస్ట్, ఫిజిక్స్ ఇంట్రెస్ట్, వాట్ ఎవర్, ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు కంటెంట్ పదే పదే ఇన్నోవేటివ్ గా క్రియేట్ చేయగలరు. If you are not passionate about your interest, so you cannot create. అంటే ఎక్కువ రోజులు మీరు సోషల్ మీడియాలో ఉండలేరు. మీరు ఇంట్రెస్ట్ ఉంటేనే ఎక్కువ రోజులు సోషల్ మీడియాలో ఉండగలరు. అండ్ యూ కెన్ క్రియేట్ మోర్ అండ్ మోర్ క్రియేటివ్లీ. సో బ్లాగ్ పోస్ట్ అండ్ ఆర్టికల్స్, ఈమెయిల్ అండ్ న్యూస్ లెటర్స్. ఈమెయిల్స్ అండ్ న్యూస్ లెటర్స్ అని ఉంటుంది. సో ఈమెయిల్స్ అనేది రాయొచ్చు, న్యూస్ లెటర్స్ రాయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ పెట్టాను అండ్ ఐ వాంట్ టు ఈమెయిల్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను మెయిల్ చేయాలి, ఎవ్రీ వీక్ ఒక నేను న్యూస్ లెటర్ పంపించాలి. సో నాకు టైం లేదు. సో ఐ కెన్ హైర్ పీపుల్, న్యూస్ లెటర్స్ కంటెంట్ రైటర్స్ ని నేను హైర్ చేసుకుంటాను. ఈమెయిల్ అండ్ న్యూస్ లెటర్ స్పెషలైజేషన్ చేసిన వాళ్ళని నేను హైర్ చేసుకుంటాను. సో ఐ విల్ గివ్ సమ్ మనీ బేస్డ్ ఆన్ ద న్యూస్ లెటర్స్. వర్డ్స్, అకార్డింగ్ టు ద వర్డ్స్ అయినా పే చేసుకుంటారు, లేదంటే అకార్డింగ్ టు ద న్యూస్ లెటర్, ఒక న్యూస్ లెటర్ కింద, లేదంటే ఒక వర్డ్ కింద కూడా పే చేసుకుంటారు. వీడియో స్క్రిప్ట్స్, యూట్యూబ్ నేను ఛానల్ స్టార్ట్ చేశాను, బట్ నాకు టైం లేదు స్క్రిప్ట్ రాసుకోవడానికి. కొన్ని రాసాను, నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి. ఓకే, కొన్ని ఐడియాస్ ఉన్నాయి. స్టార్టింగ్ లో నేను బాగానే ఒక 50-100 వీడియోస్ వరకు చేశాను, అన్ని నా ఓన్ వీడియో స్క్రిప్ట్స్. దాని తర్వాత నాకు ఐడియాస్ రావట్లేదు. ఓకే, నాకు కంటెంట్ అనేది నాకు ఏం రాయాలి, నెక్స్ట్ ఎలా పోస్ట్ చేయాలి, నాకు ఐడియాస్ రావట్లేదు. సో యూ కెన్ హైర్ సమ్వన్, యూ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ ఎనీ సోషల్ మీడియా పర్సన్. అంటే ఎవరైతే వీడియో స్క్రిప్ట్స్ రాస్తూ ఉంటారో
సో వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. ఎలా సెర్చ్ చేయాలి అంటే యూ కెన్ గో ఫర్ గూగుల్. వీడియో స్క్రిప్ట్స్ రాసే వాళ్ళని మనం గూగుల్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ ఎక్కడైనా దొరుకుతారు. యూ కెన్ గో ఫర్ లింక్డ్ఇన్ ఆల్సో. ఫేస్బుక్ కూడా ఉంటాయి. ఫేస్బుక్ లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి పర్టికులర్ గా, ఆ గ్రూప్స్ ని ఫాలో అయినా చాలు. అండ్ keynote speeches in the sense when people want to speak on the stage. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, లేదంటే ఎవరైనా లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు. సో అందరూ వాళ్ళ ఓన్ వర్డ్స్ ఏం మాట్లాడరు. వాళ్ళకి ప్రతిసారి ఎంత మోటివేషనల్ గా మాట్లాడడానికి ఐడియాస్ రావు. సో హూ ఈస్ గివింగ్, ఎవరు వాళ్ళు మాట్లాడడానికి కంటెంట్ ఎవరు ఇస్తున్నారు? ఇప్పుడు జగన్ మాట్లాడడానికి, సీఎం మాట్లాడడానికి కంటెంట్ ఎవరు ఇస్తున్నారు? దెర్ ఇస్ సమ్ పర్సన్, ఒక పర్సన్ ఉంటారు ఇది స్టేజ్ మీద మాట్లాడుతూ. దే ఆల్వేస్ క్యారీ అ పేపర్ కదా, అబ్జర్వ్ చేశారా? సో ఆల్వేస్ క్యారీ అ పేపర్. ఆ పేపర్ లో వాళ్ళ స్పీచ్ ఉంటుంది. ఆ స్పీచ్ రాసే వాళ్ళని కీనోట్ స్పీచ్ రైటర్స్ అంటారు. ఓకే, వాటిని ఏమంటారంటే కీనోట్ స్పీచెస్ అంటారు. సో యూ కెన్ రైట్ టు ఎనీ వన్, కంపెనీ సిఇఓ అవ్వచ్చు, లేదంటే ఎవరైనా సరే హూ వాంట్స్ టు స్పీక్ ఆన్ ది స్టేజెస్. సో దే ఆల్వేస్ నీడ్ కీనోట్ స్పీచెస్. అండ్ సోషల్ మీడియా పోస్ట్ కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. సోషల్ మీడియా మేనేజర్ గా కూడా మీరు కంటెంట్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రియేటింగ్ కంటెంట్, and you want to post సో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇలా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వీక్లీ ఒక 2 రీల్స్ 3 పోస్ట్, ఓకే, వీక్లీ 2 రీల్స్ 3 పోస్ట్ నేను పోస్ట్ చేస్తానని మీరు వాళ్ళతో కమిట్ అవ్వచ్చు. ఓకే, ఇన్స్టాగ్రామ్ ని మీరు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ని మీరు హ్యాండిల్ చేయొచ్చు. ఇప్పుడు వెంకటేషన్ అని హీరోస్ అంతా ఉంటారు కదా, హీరోస్ డైరెక్ట్ గా వచ్చి మాట్లాడరు మనతో. వాళ్ళకంటూ ఒక సపరేట్ అకౌంట్స్ ఉంటాయి, బట్ దే ఆర్ నాట్ హ్యాండ్లింగ్ ఇట్. దే ఆర్ గివెన్ రెస్పాన్సిబిలిటీ టు సమ్వన్ ఎల్స్. ఒక సోషల్ మీడియా మేనేజర్ కి ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసి ఉంటారు. దే ఆర్ పోస్టింగ్ బిహాఫ్ ఆఫ్ these heroes and heroines. Okay, whoever the famous persons are there, they won't handle each and everything. అన్ని వాళ్ళు వన్ హ్యాండ్ తో అన్ని హ్యాండిల్ చేసుకోలేరు. సో దట్ దే హైర్ పీపుల్ ఇన్ దీస్ వే. ఇలా వాళ్ళు పీపుల్ ని హైర్ చేసుకుంటారు. పోడ్కాస్ట్ టైటిల్ అండ్ స్క్రిప్ట్స్. ఇప్పుడు పోడ్కాస్ట్ ఉన్నాయి. సో పోడ్కాస్ట్ ఇస్ నథింగ్ జస్ట్ లైక్ ఎ రేడియో. ఇంతకుముందు మనకి రేడియో ఉండేది, ఇప్పుడు పోడ్కాస్ట్ అనేది బాగా ఫేమస్ అయిపోయింది. సో పీపుల్ హూ ఆర్ గోయింగ్ ఫర్ హూ స్టక్ ఇన్ ట్రాఫిక్ లో స్టక్ అయినా, లేదంటే మంచి ఈవినింగ్ ఏదైనా వినాలి అనుకున్నా, సో పీపుల్ కొంతమంది స్క్రీన్ టైం తగ్గించాలి. ఇప్పుడు అగైన్ కంటిన్యూస్ గా స్క్రోల్ చేయలేరు కదా, స్క్రీన్ టైం వల్ల మనకి కళ్ళు పాడవుతాయి అండ్ దే ఆర్ సో మెనీ డిసీజెస్ విత్ దట్. సో దే ఆర్ గోయింగ్ ఫర్ పోడ్కాస్ట్. వాళ్ళంతా ఇప్పుడు పోడ్కాస్ట్ కి టర్న్ అవుతున్నారు, హూ వాంట్ టు రెడ్యూస్ ద స్క్రీన్ టైం. సో దే ఆర్ స్విచింగ్ ఆన్ సమ్ పోడ్కాస్ట్. ఏదైనా ఒక పోడ్కాస్ట్ కి సబ్స్క్రైబ్ అయ్యి దాన్ని స్విచ్ ఆన్ చేస్తున్నారు అండ్ ఆ పోడ్కాస్ట్ ని వింటున్నారు అండ్ దే వాంట్ టు లిసన్ అగైన్ అండ్ అగైన్. ఓకే, సో ఇలా మనకి ఎలా అయితే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో పోడ్కాస్ట్ లో కూడా చాలా ఛానల్స్ ఉంటాయి. ఓకే, సో కొద్ది రోజులు రాస్తాము పోడ్కాస్ట్, తర్వాత ఐడియాస్ రాలేదు, సో వీ కెన్ హైర్ సమ్వన్ టు రైట్ యువర్ స్క్రిప్ట్స్. ఓకే, మీ స్క్రిప్ట్ రాయడానికి ఎవరినైనా హైర్ చేసుకోవచ్చు. యూ కెన్ గివ్ దెమ్, యూ కెన్ పే దెమ్. అండ్ వీడియో స్క్రిప్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ లో మీరు వీడియోస్ పోస్ట్ చేయాలనుకుంటున్నారు, బట్ యూ డోంట్ హ్యావ్ స్క్రిప్ట్. ఎవరైనా స్క్రిప్ట్ రాసిస్తారు, అకార్డింగ్ టు దట్ యూ ఆర్ డూయింగ్ యాక్షన్స్ అండ్ యూ ఆర్ టేకింగ్ ద వీడియో అండ్ యూ ఆర్ పోస్టింగ్. వెబ్ పేజ్ కాపీ ఇన్ ద సెన్స్, ఏదైనా ఒక వెబ్ పేజ్ కి డిజైన్ చేసి టూ వైట్ పేపర్ అంటే అది కదా. సో వెబ్ పేజ్ ఇన్ ద సెన్స్ మనకి wix.com ఇలా కొన్ని వెబ్ పేజెస్ ఉన్నాయి. వెబ్ పేజెస్ కి మనం కంటెంట్ ని డిజైన్ చేసాం అనుకోండి. ఓకే, అండ్ ఇఫ్ దే వాంట్ సంథింగ్ సేల్స్, వాళ్ళకి సేల్స్ కావాలి. సో ఆ సేల్స్ లో అట్రాక్టివ్ గా కాల్ టు యాక్షన్స్ ఎక్కువ, అంటే కస్టమర్ దాన్ని చూసిన వెంటనే ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు అనుకో, ఆ విధంగా మనం కంటెంట్ రాయగలిగితే, అంటే ఇంట్రెస్టెడ్ గా పీపుల్ అటెన్షన్ గ్యాదర్ చేసేలాగా మనం వెబ్ పేజ్ కాపీ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. అండ్ ల్యాండింగ్ పేజెస్, లింక్ ఇన్ ద బయో అని వింటూ ఉంటాం కదా ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లో. ఇఫ్ యూ వాంట్ లింక్ ఇన్ ద బయో, చెక్ మై బయో అంటూ ఉంటారు. సో ఇఫ్ యూ ఆర్ గోయింగ్ అండ్ చెకింగ్ దేర్ బయో, సో దే ఆర్ గోయింగ్ దట్ బయో లింక్ అనేది ఇంకొక ల్యాండింగ్ పేజ్, ఇంకో సపరేట్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దట్స్ ల్యాండింగ్ పేజ్.
ఓకే, ల్యాండింగ్ పేజెస్ రాయడానికి కూడా separate గా పీపుల్ ఉంటారు. దట్ ఈస్ ఆల్సో కంటెంట్, ఎవ్రీథింగ్ ఇస్ ఎ కంటెంట్. యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్స్, తర్వాత సేల్స్ అండ్ మార్కెటింగ్ యాడ్ కాపీ. కాపీ రైటర్ గా మీరు సెటిల్ అవ్వాలి అనుకుంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ కాపీ, అంటే ఒక పాంప్లెట్ లాగా. ఓకే, ఒక పాంప్లెట్ ని మనం డిజిటల్ గా ప్రిపేర్ చేస్తున్నాం, నాట్ అ ఫిజికల్, అండ్ పేపర్ కాకుండా డిజిటల్ గా మనం ప్రిపేర్ చేసి వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ టు సమ్ డిఫరెంట్ ఛానల్స్. ఆ కాపీ రాసేది ఎవరు అంటే సమ్ కాపీ రైటర్స్ ఎలా రాస్తారు దాన్ని అంటే కొంచెం అంటే ఒకే ఒక పేజ్ అంతే ఉంటుంది వాళ్ళ ప్లేస్. ఆ ప్లేస్ నేను ఒక 50 వర్డ్స్, మహా అయితే 50 వర్డ్స్ రాయగలను. ఆ 50 వర్డ్స్ లోనే లెస్ దాన్ 50. సో అందులోనే దే హ్యావ్ టు అట్రాక్ట్ ఆడియన్స్ అండ్ దే హ్యావ్ టు మేక్ ఇట్ సేఫ్. ఓకే, ఇన్ దాట్ వే వీ కెన్ డూ కాపీ రైటర్స్, వీ కెన్ ఆల్సో సెటిల్ యాజ్ ఎ కాపీ రైటర్స్. సో ఇన్ని విధాలుగా మనం కంటెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు అండ్ యూ కెన్ చూస్ యువర్ కెరియర్. ఇన్ని విధాలుగా మీరు కెరియర్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ థింగ్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ఈజ్ వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్. మీ ఇంట్రెస్ట్ ఏంటి అదొక్కటే మీరు ఫైండ్ అవుట్ చేయాలి. మీ ఇంట్రెస్ట్ లో మీరు ఎంతైనా డిజిటల్ మార్కెటింగ్ లో ఎంతైనా ఎర్న్ చేయొచ్చు. ఓకే, అది ఇట్ కుడ్ బి ఆ ఫాలోయర్స్, ఇట్ కుడ్ బి ఆ మనీ. ఓకే, రెండు అట్ ఏ టైం వస్తాయి మీకు. The best social media platform. So, and also we have to choose which works better for which platform. ఏ ప్లాట్ఫామ్ కి ఏది ఎక్కువ సూట్ అవుతుంది అంటే ఏజ్డ్ పీపుల్ ఎక్కువ ఎక్కడ ఉంటారు, ఏజ్డ్ పీపుల్, తర్వాత ఫ్యామిలీస్ ఎక్కువ ఫేస్బుక్ లో ఉంటారు. అండ్ లింక్డ్ఇన్ లో ఎవరు ఉంటారు ఎక్కువ, బిజినెసెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ సర్వీస్ ఆఫర్ చేసేవాళ్ళు, జాబ్ ఆపర్చునిటీస్ ఇచ్చేవాళ్ళు, జాబ్స్ కోసం క్యాండిడేట్స్ ని హైర్ చేసుకునే వాళ్ళు. ఓకే, జాబ్ కోసం చూసేవాళ్ళు. సో ఇవన్నీ వీళ్ళంతా కూడా లింక్డ్ఇన్ లో ఎక్కువ ఉంటారు. కంటెంట్ రైటర్స్ ఎవరైనా సరే, సర్వీస్ ఆఫర్ చేసుకునే వాళ్ళు, సర్వీసెస్ కావాలనుకునే వాళ్ళంతా కూడా. ఇన్స్టాగ్రామ్ లో ఏంటి, కన్వర్సేషన్స్, లీడ్ జనరేషన్ అవుతుంది. ఓకే, మనం మన కస్టమర్స్ మనం ఎంగేజ్ చేయొచ్చు, రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ పింట్రెస్ట్ లో యూ కెన్ గో ఫర్ క్లాతింగ్ బ్రాండ్ ఉందనుకోండి, మీకు ఆల్ కైండ్ ఆఫ్ ఫుడ్ బిజినెస్ ఉందనుకోండి, యూ కెన్ పింట్రెస్ట్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఫర్ దట్. అండ్ యూట్యూబ్ అనేది ఆల్ ఏజెస్, యూట్యూబ్ ఈస్ ఫర్ ఆల్ ఏజెస్. ప్రతి ఒక్కరూ యూట్యూబ్ అనేది చూస్తున్నారు. ఓకే, సో బ్రాండ్ అవేర్నెస్ కోసం మనం యూట్యూబ్ ని చూసుకోవచ్చు. ఏదైనా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనం పోస్ట్ చేయాలి అంటే వీ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ యూట్యూబ్. డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ మనం పోస్ట్ చేయాలి అంటే యూట్యూబ్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ దట్. అండ్ ట్విట్టర్ ఎందుకు, న్యూస్ కి, ఏదైనా ఆర్టికల్స్ కి, కాన్వర్సేషన్స్ కి, పబ్లిక్ రిలేషన్షిప్స్ కి, సమ్ కైండ్ ఆఫ్ కొన్ని న్యూస్ గాసిప్స్ ఉంటాయి కదా వాటికి. సో ట్విట్టర్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ దట్. So according to your content, you have to decide what is the best platform for your particular product or service. Okay, distribution plan. So this is how you can distribute. ఇలా మీరు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. 1 post a day, అండ్ టైమింగ్ కూడా 1 video a week. యూట్యూబ్ అయితే 1 video a week. స్నాప్చాట్ అయితే 2 snaps a day. మార్నింగ్ 7 AM కి పోస్ట్ చేయాలి. ఇవన్నీ మనం ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టు. ఇప్పుడు సండే అంతా కూర్చొని అన్నిటికీ పోస్ట్ చేసి పెట్టేసుకుంటాం. ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ వీక్ అంతా మీకు ఏం వర్క్ ఉండాలి అంటే డిస్ట్రిబ్యూషన్ ఎంగేజ్మెంట్. పోస్ట్ కి 15 minutes ముందు, పోస్ట్ 15 minutes తర్వాత. ఆ రోజు పోస్ట్ క్రియేట్ చేసి ఆ రోజు కంటెంట్ అనేది పోస్ట్ చేయడం అనేది అంటే చెయ్యొచ్చు అది కూడా, బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్స్ రిస్కీ టు. 5 tweets a day, 5 pins a day, 1 blog a week. Okay, WhatsApp kuda 1 post a day. You can keep status. LinkedIn 1 post a day, and Instagram 1 post a day. You can distribute along with the timings తో పాటు distribute చేయాలి. So this is how we can create our post. ఇప్పుడు చూడండి, ఇది ఒక పోస్ట్ అనేది క్రియేట్ చేశారు. That's why for the next week I'm giving away best selling ebook 12 steps to wellness for free. So someone is trying to
షేప్ దేర్ బాడీ. ఓకే, ఫిట్ గా ఉండాలి అనుకుంటున్నారు. సో దేర్ ఆర్ 12 స్టెప్స్. నేను కొన్ని రోజుల పాటు నేను ఫ్రీగా కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నాను, ఫ్రీ కాపీస్ ఇవ్వాలనుకుంటున్నాను. యూ కెన్ ఫాలో దిస్ ఈజీలీ అని. సో ఫ్రీ ఈబుక్ కి తను షీ ఈస్ ఆస్కింగ్ టు క్లిక్ ఆన్ దట్ లింక్ మీద క్లిక్ చేయమని అడుగుతుంది. కింద కూడా డౌన్లోడ్ అనే ఆప్షన్ ఇచ్చింది. ఈ బుక్ ఫ్రీ ఈ బుక్ కావాలంటే యూ కెన్ డౌన్లోడ్ అని. సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. పేజ్ అనేది ఓపెన్ అయ్యి సో తన గురించి తను చెప్పుకుంటుంది. సో దిస్ ఈజ్ మీ, దిస్ ఈజ్ మై క్వాలిఫికేషన్, దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్, దీస్ ఆర్ మై పోస్ట్ అని చెప్పుకుంటుంది. సో వెన్ యూ కమ్ మనం కిందికి స్క్రోల్ చేసుకుంటూ వస్తే హియర్ ఇట్ ఈస్ ఆస్కింగ్ వెబ్సైట్ విత్ ఈమెయిల్ సైన్ అప్ ఆప్షన్ అడుగుతుంది. వెన్ యూ ప్లీజ్ get access to my free weight loss guide that will help you to lose first 5 pounds. ఎన్ని కేజెస్ మీరు వెయిట్ లూజ్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే ప్లీజ్ ఫాలో దిస్ గైడ్. మీకు నా ఫ్రీ ఈ బుక్ మీకు యాక్సెస్ కావాలి అంటే సెండ్ మీ యువర్ ఈమెయిల్ ఐడి ఇచ్చి మనం సెండ్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ గెయిన్ ఆడియన్స్. జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో ప్రతి చోట ఏముంది, మనకి ఏం కనిపిస్తుంది, ప్రతి చోట కంటెంటే. ఇక్కడ చూడండి, యూ డోంట్ హ్యావ్ టు కిల్ యువర్ సెల్ఫ్ వర్కింగ్ అవుట్ అండ్ ఫుడ్ ఈస్ నాట్ ద ఎనిమీ, విత్ యువర్ ఫ్రెండ్. 10 thoughts that help you lose weight. అంటే జస్ట్ ఒక వన్ సెంటెన్స్ లోనే 1 2 3 4 5 6 7 వర్డ్స్ లోనే షీ ఈస్ అట్రాక్టింగ్. మనం వాటి మీద క్లిక్ చేసేలాగా తను దాన్ని రాస్తుంది అనమాట, హెడ్లైన్స్ అనేది. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎవ్రీవేర్ కంటెంట్ ఈస్ ఇంపార్టెంట్. మీ పోస్ట్ ని వాళ్ళు చూడాలి అన్నా, దాని మీద క్లిక్ చేయాలి అన్నా, హెడ్డింగ్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇఫ్ దే హ్యావ్ షోన్ సమ్ ఇంట్రెస్ట్, వాళ్ళు మీ ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ చూపించారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్రెస్ట్ చూపిస్తే యూ కెన్ ఆఫర్ దెమ్ 30% ఆఫ్. 24 hours వరకు నేను మీకు ఆఫర్ ఇస్తున్నాను అని యూ కెన్ ఆఫర్ దెమ్. ఇఫ్ దే హ్యావ్ బాట్ యువర్ ప్రోడక్ట్ అండ్ యూ కెన్ సెండ్ దెమ్ థ్యాంక్ యూ. సో ఎవ్రీథింగ్ ఈస్ డిపెండింగ్ ఆన్ కంటెంట్ మీద సర్క్యులేట్ చేసుకుంటూ ఉన్నాము. ఓకే, దిస్ ఈస్ హౌ యూ కెన్ ప్లాన్ యువర్ కంటెంట్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సో ట్రెలో అని ఒక యాప్ ఉంది. సో దట్స్ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు మేనేజ్ యువర్ సోషల్ మీడియా పోస్ట్. బ్రెయిన్ స్టార్మ్ ఇన్ ద సెన్స్ అన్ని ఒక చోట కలెక్టివ్ గా కంటెంట్ ఐడియాస్, 30 days సోషల్ మీడియా కంటెంట్ ఐడియాస్. 30 days వరకు మీరు ChatGPTని అడిగినా కూడా ఇచ్చేస్తుంది 30 days సోషల్ మీడియా కంటెంట్ ఐడియాస్. ఓకే, దానికంటే సపరేట్ గా ప్రాంప్ట్స్ అనేది ఖచ్చితంగా రాయాలి. సో మీ బిజినెస్ ఏంటి, మీరు ఏం టార్గెట్ చేయాలనుకుంటున్నారు, వాట్ ఈస్ యువర్ ప్రోడక్ట్. ఓకే, సో అలాగా మీరు అన్ని క్లియర్ గా ఇస్తే దానికి, సో ఇట్ విల్ గివ్ యూ కంటెంట్. టేబులర్ ఫార్మాట్ లో ఇవ్వమని అడిగితే టేబులర్ ఫార్మాట్ లోనే ఇస్తుంది. ఓకే, కంటెంట్ ఐడియాస్, ఎంగేజ్మెంట్ స్ట్రాటజీ. సో మీకు ఏవేవి ఐడియాస్ ఉన్నాయో అన్ని ఒకచోట రాసి పెట్టుకోండి. నెక్స్ట్ week 1 ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు. week 1 న్యూస్ లెటర్ ఒకటి పంపించాలి నా ఆడియన్స్ కి, అండ్ సోషల్ మీడియా పోస్ట్ పంపించాలి. ఫేస్బుక్ లో నేను అప్లోడ్ చేయాలి మండే. సో దిస్ ఈస్ week 1, week 2, week 3 అండ్ week 4. ఒక 1 month వరకు మనం కంటెంట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఒక కంటెంట్ క్యాలెండర్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో దిస్ మేక్స్ అస్ ఫీల్ స్ట్రెస్ఫుల్ గా అనిపించదు మనకి ఇలా క్రియేట్ చేసుకుంటే. లేదంటే మనం చేస్తున్న వర్క్ చాలా స్ట్రెస్ఫుల్ అయిపోతుంది అండ్ చాలా సెల్ఫ్ డౌట్స్, కన్ఫ్యూజన్స్ లో ఉండిపోతాం. వీ కెనాట్ థింక్ బియాండ్. అంటే మళ్ళీ కొత్తగా, మళ్ళీ ఇన్నోవేటివ్ గా మనం థింక్ చేయలేం. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ ప్లాన్ యువర్ సోషల్ మీడియా కంటెంట్. అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా యూజ్ అవుతుంది సొసైటీకి ఇన్ ద సెన్స్, ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ కొనాలి అనుకుంటున్నాను, కానీ అది బాగుందో లేదో, ఆన్లైన్ కదా అది బాగుందో లేదో, అది వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో, అక్కడ ఉన్న కలర్ వేరు, నాకు వచ్చిన తర్వాత వేరేమో కలర్, ఇలా కొనాలా వద్దా అనే డౌట్స్ లో ఉంటారు చాలా మంది. సో ఇఫ్ యూ కెన్ రివ్యూ పర్టికులర్ ప్రోడక్ట్. ఓకే, నేను పిజియన్ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేస్తే మనకు చాలా ఆప్షన్స్ వస్తున్నాయి. మీరు వాషింగ్ మిషన్ గురించి సెర్చ్ చేస్తే చాలా ఆప్షన్స్ వస్తాయి. ఎల్జీ వస్తుంది, వర్ల్పూల్ వస్తుంది, చాలా కంపెనీస్ వస్తున్నాయి మనకి, సామ్సంగ్ అని. ఏది బెస్ట్ అందులో? మళ్ళీ దాంట్లో డౌట్స్, టాప్ లోడ్ బెస్టా, ఫ్రంట్ లోడ్ బెస్టా, ఇలా డౌట్స్ వస్తాయి మనకి. సో ఇఫ్ యూ కెన్ గో ఫర్ యూట్యూబ్కి వెళ్తే యూ విల్ హ్యావ్ సో మెనీ వీడియోస్ ఆన్ దట్.
వాళ్ళు వీడియోస్ ఎందుకు చేశారు, సమ్వన్ ఆర్ బికాస్ ఆఫ్ అఫిలియేట్ మార్కెటింగ్. మీరు ఒక ప్రోడక్ట్ ని మీరు పోస్ట్ చేస్తున్నారు, దిస్ ఈస్ హౌ దిస్ ఈస్ వర్కింగ్, ఇలా వచ్చింది నాకు ప్రోడక్ట్. ఓకే, మీరు ఓపెన్ చేసే దగ్గర నుంచి ఆ ప్రోడక్ట్ ని క్లియర్ గా దాని ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు అనుకోండి. అండ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, కింద లింక్ ఇస్తారు. లింక్ ఇచ్చి ఈ ఈ ప్రోడక్ట్ మీరు కొనాలి అనుకుంటే కింద లింక్ ఉంది డిస్క్రిప్షన్ లో, వెళ్ళి కొనండి అని లింక్ ఇస్తాం. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఎవరైతే ఆ కంటెంట్ పోస్ట్ చేస్తుంటారో వాళ్ళ కమిషన్ ఉంటుంది. దట్ ఈస్ అఫిలియేట్ మార్కెటింగ్. ఓకే, నేను ఒక ప్రోడక్ట్ ని మీకు ప్రపోజ్ చేస్తున్నా, ఒక ప్రోడక్ట్ ని నేను రివ్యూ ఇస్తున్నాను, ఇది బాగుంది. ఇప్పుడు హెయిర్ డ్రైయర్ అనుకోండి, హెయిర్ డ్రైయర్ చాలా ఉన్నాయి కంపెనీస్, ఏది కొనాలనే కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అందులో మనం ఇమీడియట్ గా మనం ఎక్కడికి వెళ్తాం, యూట్యూబ్కి వెళ్తాం. సో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం యూట్యూబ్కి వెళ్తాం. యూట్యూబ్ లో కొంతమంది పోస్ట్ చేసి ఉంటారు, ఇది బాగాలేదు, ఇది బాగుంది అని. సో ఇఫ్ యూ వాంట్ బై దిస్, ఇది కొనాలి అనుకుంటే కింద లింక్ మీద క్లిక్ చేయండి అని. సో దాని మీద క్లిక్ చేయగానే వాళ్ళకి అమౌంట్ వెళ్తుంది. వాళ్ళు ఒక ఆడియన్స్ ఆ ప్రోడక్ట్ ని కొంటే వాళ్ళకి అమౌంట్ అనేది వెళ్తుంది. సో దిస్ ఈస్ హౌ అఫిలియేట్ మార్కెటింగ్ విల్ వర్క్. అఫిలియేట్ మార్కెటింగ్ లో బాగా ఎర్న్ చేసుకోవచ్చు. జస్ట్ ప్రోడక్ట్స్ రివ్యూ ఇవ్వడం అంతే కదా. సో ఇట్ వుడ్ బి ఎనీథింగ్, కుకింగ్ క్రాకరీస్ కానివ్వండి, కుకింగ్ ఎసెన్షియల్స్, అన్ని ఏదైనా సరే అకార్డింగ్ టు యువర్ నిష్, మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో చేయొచ్చు అఫిలియేట్ మార్కెటింగ్. రియల్లీ ఇట్ విల్ గివ్స్ యూ వెరీ గుడ్ ఇన్కమ్. మంచి ఇన్కమ్ అయితే ఉంది అఫిలియేట్ మార్కెటింగ్. సో దిస్ ఈస్ వాట్ all about content planning and distribution. If you have any doubts, please let me know. Okay, then bye. Meet you in the next class.